హాయ్ అండి. సేమియా ఉప్మా శుద్ధ అవుతుందా? అలా అవ్వకుండా ఉండాలంటే ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేయండి. ఇలా చేశారంటే ఉప్మా పొడి పొడిలాడుతూ చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా స్టవ్ మీద పాన్ పెట్టుకుని కొద్దిగా నెయ్యి వేసుకొని 1 కప్పు సేమియాని కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. తర్వాత 3 కప్పుల వేడి నీళ్లు పోసుకొని రుచికి సరిపడా ఉప్పు వేసుకొని సేమియాని పూర్తిగా ఉడికించుకొని స్ట్రైనర్లో పోసుకొని వడపోసుకోవాలి. నెక్స్ట్ అదే పాన్ లో 2 స్పూన్ల నెయ్యి వేసుకొని జీడిపప్పు ఫ్రై చేసి పక్కన పెట్టుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు వేసి పోపు వేసుకొని ఉల్లిపాయలు కట్ చేసి వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకొని క్యారెట్, పచ్చిమిర్చి, ఫ్రోజన్ బఠానీ, కరివేపాకు, 2 ఎండుమిరపకాయలు అలాగే కొద్దిగా అల్లాన్ని కట్ చేసి వేసుకొని కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. తర్వాత ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని వీటిని పూర్తిగా మగ్గించుకొని ఉడికించి పెట్టుకున్న సేమియానంతటిని వేసి 2 నిమిషాల పాటు కలుపుకొని తర్వాత జీడిపప్పు చల్లుకొని స్టవ్ ఆపేసుకోవాలి.